ఉండు అరే ఉంచారు వీళ్ళు దాంట్లో గిఫ్ట్లు అయ్యో చెప్తున్నారు. వీళ్ళ గిఫ్ట్ తర్వాత నీ గిఫ్ట్లు అయిపోయినాయి ఏంటి ఇట్లా నువ్వు ఇంటికి పట్టుకుపోతున్నావు గిఫ్ట్ ప్యాక్ చేసుకున్నా గిఫ్ట్స్ చాలా గిఫ్ట్లు చూపెట్టలా సరే అయితే రష్యా దేశం నుంచి ఇండియాకి మన ఫ్యామిలీకి ఏమేమి గిఫ్ట్స్ తీసుకెళ్ళొచ్చో మనం ఏమేమి ప్యాక్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఏంద్రా ఇది ఫస్ట్ ఫ్లోర్ లో బట్టలు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటి అట్ట డబ్బాలు, చాక్లెట్లు ఏంటిది ఇంటికి అమ్ముకుంటావారా? ఇష్టం నీకు కాదు అన్ని అన్ని చెప్తా నేను అన్ని చెప్తాను అన్ని చెప్తాను. అంత తొందర ఇష్టం చాక్లెట్ తింటా నేను అన్ని ఒక్కడి నేను ఎదురు చచ్చిపోతా అస్సలు తిను అది రూపాయి ఫ్రీగా వచ్చినాయి అన్ని కొంటే అది ఓకే అది ప్రోటీన్ బార్ చాలా కాస్ట్లీ. ఓకే ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఓకేనా. మరైతే మరి కుటుంబంలో ఫస్ట్ నానంటారు కదా మరి ಹಂಗಂದ್ರೆ ಮಮ್ಮಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ವಾ ನಿಂಗೆ అంటే ನೋಡಿ నువ్వు మంట పెట్టడానికి రెడీగా ఉంటా అట్లేం లేదు. గొడవ చెప్పు ముందుగా ఫాదర్ ని స్టార్ట్ చేద్దాం. మా నాన్నగారు చాలా వర్క్ చేసి వస్తారు, అందరూ వర్క్ చేస్తే వస్తారులే. ఆయనకి ఏంటంటే వచ్చిన తర్వాత మమ్మీ ఇది మా ఊటే అలా అని చెప్పి మమ్మీ పని చేయట్లేదు కాదు నువ్వు ఉండు. మా నాన్నగారికి నిద్రపోయేటప్పుడు చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంత వర్క్ చేసి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా నిద్రపట్టదు అనమాట. కొంచెం మెడ నొప్పులు అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన కోసమని ఇక్కడే రష్యా దేశంలోనే ఇది తీసుకున్నాను. ఏనదో ఇది ఆర్థోపెడిక్ పిల్లో. ఓపెన్ చేసి చూపెట్టలేవు మరి ఇది ఓపెన్ చేయడానికి కుదరదు అనమాట. ఇప్పుడు సారీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదేంటంటే మొత్తం ఫోమ్తో నిండిది, ఒకసారి బయట తీసామంటే ఎక్స్పెండ్ అయిపోయింది. కాబట్టి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దామని ఇది ఒక్కటే ఎక్స్క్యూజ్ అనమాట. మిగతా అన్ని ఓపెన్ చేసేద్దాం. ఈ ఆర్థోపెడిక్ పిల్లో అనేది నిద్రపోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇండియాలో కూడా కాస్ట్ ఎక్కువ ఉంది, 2200 ఉంది. ఇక్కడైతే మాకు 1200కే పడింది. బెంగళూరు బా ఇನ್ನು కమ్మి. నేను బెంగళూరు బ్రాండ్ చిబే నేను చెప్తాను బెంగళూరు ఎదురా కానీ. కాబట్టి మా నాన్నగారికి ఇక్కడ తక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మా నాన్నగారి కోసం రష్యా నుంచి నేను తీసుకెళ్తుంది ఆర్థోపెడిక్ పిల్లో రష్యాని. ఇప్పుడు మా అమ్మ సంగతి చూద్దాం. మా అమ్మ తీసుకుని గిఫ్ట్ ఇది పార్షాలిటీ పెడుతున్నా. మీ డాడీకి ఇంత పెద్ద డబ్బా, మీ మమ్మీ ఇంత చిన్న డబ్బా. ನಾನು ಅವಾಗ್ಲೇ ಹೇಳಿಲ್ವಾ ಮಮ್ಮಿ ಕಂಡ್ರೆ ಲವ್ ಕಮ್ಮಿ. అలా ఏం కాదు లేదు ప్రోడక్ట్ ని బట్టి సైజ్ ఉంటుంది అబ్బా. ఇది పిల్లో కాబట్టి పెద్ద డబ్బా వచ్చింది. అంతే చీప్ గా 100 రూపాయలకి వచ్చిందని పట్టుకోతాడు. మమ్మీ మేలే లవ్ లేదు అంటే 100 రూపాయలు ఏ 100 కాదు, నువ్వు ఆగు ప్రోడక్ట్ చూసి మాట్లాడు. ఓపెన్ చేస్తా చూడు, బ్లాక్ అయిపోయింది. డబ్బా సూట్ కేసా చూడు ఎಷ್ಟೋ ಇದು నోడు ఏనైతే హేళో చెప్పండి, ఇదేందో చెప్పండి తమ్ముంటే. సూట్ కేస్ అలా అంటే మీరు పప్పులో 2 కాళ్ళు వేసారు. అదే సర్ప్రైజ్, అడిడాస్ సర్ప్రైజ్. అడిడాసా? నన్ను అಷ್ಟೇ మాకు తెలుసులే. ఓపెన్ అయితే నోడు ఇదండి మేకప్ కిట్. సూట్ కేసు అనుకున్నారా? చూసా సర్ప్రైజ్ అంటే అట్లా ఉండాలి. సో రష్యా దేశంలో కాస్మెటిక్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అదిగాక మా అమ్మగారు కొంచెం బ్యూటీషియన్, ఆవిడకి కొంచెం ఉపయోగపడుతుంది అనమాట ఇది, అందుకని తీసుకున్నాను. ఇది ఇక్కడ సాకు ప్రైస్ ಎಷ್ಟು ಹೇಳು? కాస్ట్ జస్ట్ 2000 రూబుల్స్, రష్యన్ రూబుల్స్ లో మన INR లో కన్వర్ట్ చేసుకుంటే ఒక 2500 వస్తుంది. ಅಂದ್ರೆ డాడీಗಿಂತ ಜಾಸ್ತಿ ప్రైస్. అంటే మీ మమ్మీ లవ్ ఎక్కువ, నాన్న ಮೇಲೆ లవ్ లేదు. లేదు అంకుల్ లేదు, ఏం లేదు, నువ్వు గమనుండు. సరే అయితే ఇది మేకప్ బాక్స్ లే కొడలి సాకు. మీ మమ్మీకి సూట్ కేసు, మీ డాడీకి అయితే పిల్లో అంతేగా. అంటే అట్లా నాన్న ಮೇಲೆ లవ్ లేదు, నాన్న మీద కూడా లవ్ ఉంది. నువ్వు ఇండియాకి వెళ్ళక ముందే రిలేషన్స్ అన్ని కట్ చేయను. అసలే రిలేషన్ బాగుంటుంది మాకు మా బాబుకి. తర్వాత మా అమ్మమ్మకి ఏనైతే అమ్మమ్మ పాపం ఈ చాక్లెట్లు ఇవన్నీ ఏం తింటారు చెప్పండి, విదేశాల నుంచి వాళ్ళకి ఏం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకనే ఇది మసాజరు, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి కదా ఓల్డ్ వాళ్ళకి, ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇండియాలో ఎలానో సిಗುತ್ತೆ. ఇండియా నువ్వు అటు చెప్పకూడదు, కానీ ఇండియాలో కూడా దొరుకుతుంది మసాజర్. ఇది పట్టుకో, ఇది మసాజరు. అంటే పెయిన్స్ వచ్చినప్పుడు మనం మెడ మీద కానీ కాలు మీద కానీ
లేకపోతే నడుము నొప్పులు ఉన్నప్పుడు కానీ ఇలా పెట్టుకున్నామంటే ఇది మసాజ్ చేసిద్ది అనమాట ఈ చేతులతో. ఇదేదో ఆమ్ మాడు రెస్లింగ్ అవును మాడు ఆమ్ మసాజ్. రెస్లింగ్ ఆమ్ రెజ్లింగ్ కాదు, ఇరగొడతాయింది. ఆమ్ రెస్లింగ్ లెక్క ఆన్ మాడు మాడనా. ఇది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే ఇది స్టార్ట్ అయ్యింది అనమాట. ఎర్ర ఇట్లా వస్తాయి అంటే హీట్ వస్తుంది. అంటే మసాజ్ హీట్ చేసేటప్పుడు లేదు ఎంత లేదు. మసాజ్ చేసేటప్పుడు హీట్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా ఈ బటన్ నొక్కితే కొంచెం హీట్ పెరుగుతూ ఉంటుంది మనకి. అవునా? నాకేమనిపించలేదు, హీట్ అవుతుంది. అది మీ ఏరు ముద్ర ఎల్లి ఈట అత్తిలే ఏడు ముద్ర. నేనే ఏరు ముద్ర. దా ఇది పట్టుకో. బాగుందా? బాగుంది బాగుంది. సార్లే. సాంబార్ ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ಹಾಕೋ. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఉండు. ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఈ మిషన్ కొంచెం బాగా పనికి వస్తుంది అనమాట. పెయిన్స్ వచ్చినప్పుడు. చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మకి మా నాన్నకి కాళ్ళు పట్టేవాడిని. ఇప్పుడు ఇది తీసుకెళ్ళిపోతున్నాను నేను ఇక్కడి నుంచి. బాగుంది. ఎంతలే? ఎంత కాస్ట్? ఎంత కాస్ట్ ఎంత? 1500. 1500. బెంగళూరుకి ಬಂದಿದ್ರೆ 500 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀನಿ. బెంగళూరులో తంతా నిన్న వచ్చి నేను ఇంకోసారి బెంగళూరు అన్నా. జస్ట్ 500 ಗೊತ್ತಾ? బాక్స్ ఏది తొందరగా వేస్ట్ చేస్తున్నట్టు. ಇನ್ನೇನ್ ತಂದಿದ್ಯಾ ತೋರ್ಸು. ఇంకా మా నాయనమ్మకి. ఏం చేద్దారా? ನಾಯಿನಮ್ಮ ಅಂದ್ರೆ నానమ్మ అంటే అజ్జి. ಅಜ್ಜಿ. కన్నడದಲ್ಲಿ ಏನಂತಾರೆ? ಅಜ್ಜಿ. అజ్జి అలా. ఓకే. అమ్మమ్మని ఏమంటారు? అజ్జి. ఇద్దరిని అజ్జి అంటారా? డిఫరెన్స్ లేదా? అమ్మమ్మ నానమ్మ మా దగ్గర అయితే బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ us. పెద్ద డైలాగ్ చాలు. ఓకే. ఆ వయసులో ఇంకా ఆవిడకి ఏం తీసుకెళ్దాం చెప్పండి. అవి చాక్లెట్లు కానీ ఇట్లాంటి ఎలక్ట్రిక్ డివైసెస్ ఇట్లా మసాజర్స్ కానీ ఆవిడేం వాడదు. అంటే ఊర్లో పెరిగిన వాళ్ళు కదా, వాళ్ళు మొత్తం ఊర్లోనే ఉంటుంది ఇంకా. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఆనం అనమాట. అందుకనే రష్యా దేశం చలి ప్రదేశం కాబట్టి ఇక్కడ చలికి వాడే బట్టలు కానీ అంటే చలికోట్లు, జాకెట్స్ ఇలాంటి దుప్పట్లకి ఫేమస్. ఇక్కడి నుంచి ఒకటన్నా తీసుకెళ్ళాలి కదా, అందుకని తీసుకెళ్తున్నాను. ఎలాగో యూజ్ అవుతుంది కాబట్టి మా నాన్నమ్మ గారికి. ఇది నేను ఫుల్గా ఇప్పుడు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను, చాలా లాంగ్ వస్తుంది ఇది. ఎందుకురా? నీకు రాదా? ఏంటిది రాదు? అదే ఇప్పుడు రాదా? ఇప్పుడు వచ్చు మళ్ళీ మీదేముంది ఇప్పుడు నీకు తీసేస్తారు. ఇదంతా మళ్ళీ రోల్ చేసి నేను ఆ బ్యాగ్ లో పెట్టుకుని నాకు ప్లేస్ లేదు. కొడుతుంది తగి గిఫ్ట్ ప్యాకింగ్ చేసి పట్టుకోపోరా. ఈ గిఫ్ట్ ప్యాకింగ్ ఏం చేస్తాను, న్యాచురల్ గా తీసుకెళ్ళి ఏదైనా సరే. కాస్ట్ ఫస్ట్ ఎలా ఎంతరా చెప్పురా? చెప్తానుండు. ఎంత ఇది? జస్ట్ 1000 రూపాయలు మాత్రమే ఇది రష్యా దేశం. 1000 ಅಂದ್ರೆ 1000 1000 అది చాలా మందంగా ఉంటుంది, చలికి బాగుంటుంది అని చెప్పి చలికాలంలో బాగా పనికి వస్తుంది. సరే మరి బాగా వస్తుంది ఏమనుకున్నా అంత రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ అంటే నెక్స్ట్ ఇంకేముంది? ఇదిగోండి మా చెల్లెలకి డ్రెస్సులు తీసుకున్నాను ఇక్కడ రష్యా బట్టల షాప్ స్టోర్. ఏం చేద్దాం, దానికేమో చిన్న గిఫ్ట్లు నచ్చవు అనమాట. చాక్లెట్లు కావాలి, డ్రెస్ కావాలంటే రెండు ఉంది. బ్రాండింగ్ కాదు, నార్మల్ డ్రెస్. ఇది కాస్ట్ ఇది జస్ట్ 2500 రూబల్స్. మన ఐఎన్ఆర్ లోకి మార్చుకుంటే ఒక 3000 అవుతుంది. ఏం అర్థమైతలేదు. కోట లోపల ఇది ప్యాంటు, లోపల కోటు, దాని మళ్ళీ మీద ఇంకో కోటు, మొత్తం 3 లేయర్స్ వచ్చింది దాని మీద. ఇంకా తర్వాత ఇది నైట్ డ్రెస్. మా చెల్లికి దానికి నైట్ డ్రెస్లు అంటే పిచ్చి. వేసుకునే లేదు, పెట్టేది లేదు. ఇండియాలో వేసుకుని చచ్చిపోతారు హీట్ కదా. నేను అదే చెప్పా, ఈ హీట్ కి నువ్వు వేసుకుంటావా? ఇది చలికాలం వేసుకున్నా కాదు, నాకు అదే కావాలి. ఇది మాల్ కి వెళ్ళినప్పుడు కొంచెం బాగా అనిపించింది, కొంచెం క్వాలిటీగా, అందుకని ఇది తీసుకున్నాను. మా హరిని తీసుకుంది, హరిని కూడా తీసుకుంది ఇదే. మా ఫ్రెండ్ హరిని, అమ్మాయి కూడా ఇదే తీసుకుంది. అందుకని నేను కూడా ಚೆನ್ನಾಗಿದೆ. క్వాలిటీ తేడా అవుతుంది నాకు. క్వాలిటీ బాగుంది. మొత్తం 3 డ్రెస్సులు. కాస్ట్ ఇది జస్ట్ 800 రూపీస్. 800 రూపీస్ కొంచెం ఎక్కువే కదా, జాస్తి అల్వా. షర్ట్ ఒకదానికి 800 అంటే పర్లేదు, క్వాలిటీ బాగానే ఉంది. అది మా చెల్లెల కోసం ఇదిగో ఈ 3 తీసుకున్నాను నేను. బెంగళూరు ಬಂದಿದ್ರೆ ಇನ್ನೂ ಕಮ್ಮಿ. నీ బెంగళూరు అన్న తీసుకెళ్ళి బెంగళూరులో నువ్వేమన్నా తీసుకెళ్ళావు అనుకో, ఇంటికి చెప్తా నీ సంగతి. ఇక్కడి నుంచి అన్ని బెంగళూరు, ప్రతి ఒక్కటి బెంగళూరులోనే. ఇంకొకసారి బెంగళూరు. మీ మమ్మీకి ఒకటే, మీ డాడీకి ఒకటే, మీ చెల్లెకి ఒకటి, 2 3. నీకు అర్థం? మమ్మీ డాడీ మేలే లవ్ లేదు చెప్పేది. మమ్మీ డాడీ మేలే లవ్ లేదు చెప్పేది. మా చెల్లెలకి సంగతి మీకు అర్థం కావట్లా. ఏమన్నా తేలేదు అనుకో, ఇంటికి వెళ్ళేటప్పటికల్లా మా చెల్లి బయట నుంచునిద్ది. ఫస్ట్ సూట్ కేసు పట్టుకుపోయింది. నన్ను ఎలా ఉన్నావు, ఏంది, ఎలా వచ్చావు, జర్నీ అంతా బాగా జరిగింది అని అడిగేది మా అమ్మ మా నాన్నే. అందుకని వాళ్ళు అర్థం చేసుకుంటారు, పర్లేదు. ఏముంది, చాక్లెట్లు. ఇంకా విదేశం అంటే చాక్లెట్లేగా. యుఎస్ఐ ఇంకా రష్యా మొత్తంలో పెస్కో సిటీలో, ఇప్పుడు నేను ఉంటుంది పెస్కో సిటీలో, నాకు బాగా ఫేవరెట్ చాక్లెట్స్ ఇది. ఇష్టొందెಲ್ಲ చాక్లెట్ తాండిద్యా? యార్యారు తాండిద్యా? నేను చాక్లెట్స్ తిని వదిలేసి దాదాపుగా ఒక 8 months ఏమో అవుతుంది. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే మాకు కొంచెం క్లాసులో డీప్గా షుగర్ అనాలిసిస్ గురించి తెలుసుకున్న తర్వాత చాక్లెట్ వదిలేసాను.
కానీ ఫస్ట్ ఇయర్ లో బాగా తిన్నాను. అంతేలే సగం నువ్వే తింటావులే. లేదు లేదు, ఈ నీకోసమే కదా అబద్ధాలు చెప్పాలి. ఇది నా కోసం, ఇది నేను ఒప్పుకుంటా. ఇవి రష్యా దేశం నా ఫేవరెట్ చాక్లెట్. ఫస్ట్ ఇయర్ లో నేను తినది ఇది డార్క్ చాక్లెట్. ఇది మన సబ్స్క్రైబర్ కొంచెం అడిగాడు, సబ్స్క్రైబర్ డిమాండ్ ఇది చాక్లెట్. అప్పుడెప్పుడో వీడియోలో కామెంట్ నేనే చెప్పాను, ప్రామిస్ చేశాను తీసుకొస్తాను కామెంట్ చేయమని చెప్పి. ఒక్కడే కామెంట్ చేశాడు తెలుసా, మంచిదే ఒకటే చేయి. ఇప్పుడు చేస్తాడులే, ఇప్పుడు చేస్తాడు. అది ఇది అతని కోసం తీసుకెళ్తుంది. ఇది నా ఫేవరెట్ చాక్లెట్స్. దీని పేరు నాకు తెలీదు, రసీ చాక్లెట్. ఇవన్నీ రసీ చాక్లెట్స్, స్టెప్ అంతే. మాకు ఇచ్చిపోలేవు, పోతాను కదా. తీసుకో నంగొందు అందరూ తీసుకొని బెటా. బ్రౌనీ చాక్లెట్స్ నాకు చాలా ఫేవరెట్, చాలా ఇష్టమైనవి. నేను చాలా సార్లు వీడియోలో కూడా చెప్పాను. సాకు ఫుల్ టేస్ట్. చెప్పిందే నేను నీకు చెప్పావులే అయ్యా నువ్వే పెద్ద. ఇంకా ఈ బాదం పప్పుల చాక్లెట్లు కొంచెం కాస్ట్లీ, కొంచెం బాదం 100 రూపాయలు ఒక్కటి. మొత్తం 100% బాదం బాబు. ఇది నట్స్ తో చేసిన చాక్లెట్. ఇది టేస్ట్ చేస్తావా బాబు? బాబు. ఇంకా ఇది బిస్కెట్ చాలా బాగుంటుంది. నన్ను తిందే ఇలా కొన బిస్కెట్. నువ్వు తిన్నావు నాకు తెలుసు, నువ్వు సీనియర్. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ తో చేసిన చాక్లెట్స్. మా నాన్న ఈ షుగర్ చాక్లెట్స్ తినడం ఆయనకి అసలు ఇష్టం ఉండదు. సరే డార్క్ చాక్లెట్ అన్నా తిను అంటే నువ్వే తిను, నువ్వే డార్క్ అంటున్నాను. తెలుసు నువ్వు కాలా ఉంది. కాలా అని మా ఫ్యామిలీ నేను ఒక్కడిని ఎందుకు నలగ అయిపోయినా. అంటే నేను తెల్లగా పుడితే నేను మాసిపోతాను. నేను కాదు నైట్ 12 అంటే తెల్లగా పుడితే మాసిపోతాను, డట్టిగా అయిపోతాను. అందుకనే చాక్లెట్. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ తో చేసిన చాక్లెట్స్. మా నాన్నగారికి తీసుకెళ్తున్నాను. ఇవి కొంచెం తక్కువే, 50 రూపాయలు ఒక్కటి 50 రూపాయలు. ఇవే చాలా తీసుకున్నాను ఎందుకంటే మా నాన్న ఏ చాక్లెట్స్ తిండో, అందుకని ఇవే తీసుకున్నాను మా నాన్నగారికి. అది ఆర్థోపెడిక్ పిల్లో ఆ చాక్లెట్స్. ఇంకా మిగిలినవన్నీ ఇంకా మా చెల్లికి ఈ చాక్లెట్స్ అన్ని ఎన్ని ఇంటితో అన్ని తిన్నోడికి తిన్నన్ని. ఇవి రష్యా దేశంలో కొంచెం ఫేమస్. ఇది పెస్కోలో ఫేమస్ ఓన్లీ. మా దగ్గర మిగతా దగ్గర ఉన్నాయి నాకు తెలియదు. పెస్కోలో మాత్రం మా స్టూడెంట్స్ అందరూ తింటారు ఈ చాక్లెట్స్. ఇది రష్యా దేశంలో కొంచెం ఫేమస్. ఏది ఓపెన్ చేయట్లేదు. ఇదేనిదు అది చెప్పలేదు కదా, చిన్న బాక్స్. బెలూన్స్ కాదు, చిన్న బాక్స్ కనపడింది నీకు అదేనా? ఇవి మెన్స్ పర్ఫ్యూమ్స్. మా ఫ్రెండ్ గాడు అరే రష్యా పర్ఫ్యూముల ధర చిన్నప్పటి నుంచి యాడ్లో చూస్తున్నాను, ఇండియా పర్ఫ్యూమ్లు కొట్టుకుంటే అమ్మాయిలు రావట్లేదు, రష్యా అదే అమ్మాయిలు వస్తారంటే. మొన్న ఏదో నివా మార్కెట్కి వెళ్తాను, అక్కడ కొంచెం తక్కువలో దొరికినాయి ఇవన్నీ. మొత్తం 5 ಪರ್ಫ್ಯೂಮ್లు వస్తుంది దీంట్లో. ಅವ್ನಿಗೆ ಹೇಳ್ಬೇಕು ತಾನೆ, ನೀನೇ ಇವೆಲ್ಲ ಹಾಕೊಂಡು ಇನ್ನೂ ನಿಂಗೆ ಹುಡುಗಿ ಬಿದ್ದಿಲ್ಲ. నువ్వేందే ఏం మాట్లాడతావు. ఇంక ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. ఇవన్నీ ఇవి మెన్స్ పర్ఫ్యూమ్స్. ఇదే 2 తీసుకున్నాను. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి అంతే. నువ్వు అనుకునే కాదు, ఎప్పుడు చూసినా అదే ధ్యాస నీకు. నేను అదే మాడదు ಅದಕ್ಕೆ. ఫ్రెండ్ ఏమంటాడు, ఈ కొట్టుకుంటే రష్యన్ అమ్మాయిలు వస్తారంటారు. రష్యన్ అమ్మాయిలు కాదు, ఏదో ఒక అమ్మాయిలు. నేను ಹಾಕೊಂಡಿದ್ದೆ ಹಂಗೆ. నేను ఎప్పుడైనా స్ప్రే కొట్టుకున్నాను చెప్పు. పర్ఫ్యూమ్ తక్కువ ఖచ్చితంగా తీసుకోతాను. ఇంత ఉంది పర్ఫ్యూమ్, నేను తక్కువ వచ్చిందనే తీసుకెళ్తుంది. ఇంతుంది వాడు తక్కువలోనే తెమ్మన్నాడు, నేను తక్కువలో తీసుకెళ్తున్నాను. నాకేం సంబంధం చెప్పండి. అది మామ. మరి రష్యా దేశంలో మా ఫ్యామిలీకి నేను తీసుకెళ్తున్న గిఫ్ట్స్ ఇవి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఎవరన్నా గిఫ్ట్ తీసుకెళ్లాలనుకుంటున్నట్టయితే, లేకపోతే మీకు రష్యాలో ఉన్న వారి నుంచి ఏమైనా గిఫ్ట్లు కావాలనుకుంటే ఒకసారి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సరే మరి అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి పూర్ యూట్యూబర్ కో. చీప్ యూట్యూబర్ సబ్స్క్రైబ్ నువ్వు ఆడకపోయినా చేస్తారు. సరే బాయ్.